హాయ్ అండి. హలో. మనము ఇప్పుడు ఒక బ్రైడల్ సెట్ అయితే చూద్దాం. బ్రైడల్ అంటే మినీ బ్రైడల్ సెట్ అనుకోవచ్చు దీన్ని. నేను డిజైన్ ఎట్లా మేక్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇవన్నీ నేను ఇప్పుడు థ్రెడ్డింగ్ ఇంకా చుట్టే వరకు లేట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఇప్పుడు ఈ సెట్ అయితే వచ్చి ఒక హ్యాండ్కి ఇలా వస్తుందండి. మధ్యలో మనం గ్లాస్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది నేను వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. సో ఇవైతే మెయిన్ ఇది ఇక్కడికి రావాలి అంటే ఇవి 2 కూడా పక్కన పెట్టేద్దాం. మెయిన్ వీటికి థ్రెడ్స్ ఎలా తీసుకుంటామో మిగతా వాటికి కూడా అలానే తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చి 4 కట్ బ్యాంగిల్ చూద్దాం. 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి మనం 45 రౌండ్స్ తీసుకోవాలండి. అదే మన స్కూల్ ప్యాడ్ ఉంటుంది కదా, స్కూల్ ప్యాడ్ 45 రౌండ్స్ మనం థ్రెడ్ తీసుకొని ఇట్లా స్టిక్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఆరబెట్టుకున్న తర్వాత బ్యాంగిల్కి స్టిక్ చేసేసేయండి. ఇదంతా బేసిక్ అండి, మీకు తెలుసు ఆల్రెడీ. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను థ్రెడ్ ఎలా తీసుకుంటున్నాను, ఎక్కడ స్టిక్ చేస్తున్నాను అనేది నేను క్లియర్గా ఇచ్చాను. ఒక్కసారి చూడండి, లేదంటే ఇక్కడ కూడా నేను క్లియర్గానే ఇస్తాను. ఇట్లా ఇది హాఫ్లో తీసుకోండి, గ్లూ మాత్రం ఎక్కువ తీసుకోకండి, మనం డ్రై అయిపోతే ఇది కరెక్ట్గానే వస్తుంది. ఇట్లా వేసేసుకోండి. ఎప్పుడైనా మీకు అపోజిట్లో డైరెక్షన్లోనే స్టిక్ చేయాలండి, మీ డైరెక్షన్లో మాత్రం స్టిక్ చేయకండి. హాఫ్లో చేయాలి, కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ హాఫ్లో చేయాలి. ఎందుకంటే రౌండ్ తిరిగి వచ్చేసరికి ఇది మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఇదండి, దీనికైతే 45 రౌండ్స్ ఇలా తీసుకోవాలి. ఇది పక్కన పెట్టిద్దాం, ఇది ఆరాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఈ బ్యాంగిల్ సైజ్కి వచ్చేసి వేరే వాళ్ళు ఎంత తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే 25 తీసుకున్నానండి. దీనికి 25 రౌండ్స్ థ్రెడ్ తీసుకోవాలి. ఎందుకంటే బేసిక్లో ఉన్న వాళ్ళు మాత్రం థ్రెడ్ అయిపోతుంది అని కాకుండా మనం థ్రెడ్ తీసుకుంటే ఎంత బ్యాంగిల్ ఎలా కవర్ అవుతుంది అనేది చూసుకోండి ఫస్ట్. ఎవరికైనా మిస్టేక్స్ జరుగుతాయి, అఫ్కోర్స్ నాకు కూడా జరుగుతూనే ఉంటాయి ఇప్పటికైనా. సో దీనికి ఆపోజిట్లో ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఈక్వల్గా లేదండి, ఇది చూడండి కనిపిస్తుందా, ఈక్వల్గా లేదు. సో మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ స్టిక్కింగ్ ఎలా చేసుకున్నా ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు మనం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇది పింక్ ఎందుకు తీసుకున్నా అని చెప్పాను కదా, అది కూడా లాస్ట్గా రివీల్ చేస్తానండి. ఇది 0 కట్, దానికన్నా ఇది ఇంకా చిన్న సైజ్ అనమాట, అంటే ఈ విడ్త్ తక్కువ ఉంటుంది ఈ సైజ్. దీనికి వచ్చేసి 14 లైన్స్ అండి, 14 లైన్స్. ఓకే, ఇట్లా స్టిక్ చేసుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ 10 or 15 మినిట్స్ ఆరనివ్వండి. ఆరితే బిగినర్స్కి అవి చాలా స్టిక్కీగా అయిపోతాయి అనమాట. చాలా గట్టిగా అయిన తర్వాతనే మనం లాగి గుంజి పట్టడానికి వీలు ఉంటుంది. సో నేను అది అయిపోయిన తర్వాత, నేను ఆఫ్టర్ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా. ఓకే అండి. ఓకే అండి, ఇది బ్యాంగిల్స్ ఎట్లా మేక్ చేయాలనేది చూసేద్దాం. ఓకేనా. నేను ఒకటే బ్యాంగిల్ చూపిస్తానండి, అంటే ఇందులో లాంగ్ బ్యాంగిల్ ఒకటి, అది ఈజీ ప్రాసెస్ అని చెప్పేసి నేను అది చూపించట్లేదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తుంది అని. సో ఇవి నేను నైటే రెడీ చేసి పెట్టాను మీకు చూపించడం కోసం. ఇది 4 కట్ బ్యాంగిల్ ఒకటి ఆపేసాను అనమాట. సో చూద్దాం. డ్రాప్ పెట్టుకొని దీన్ని స్క్వేర్ అంటారండి, అవి స్క్వేర్ కుందన్స్, 5 కుందన్స్
ఈ గోల్డ్వి రౌండ్ కుందన్స్ మనకు అవసరం పడతాయి. సో గోల్డ్ పెట్టేసుకోవాలి. మీరు లైన్ ఎట్ ఎ టైం పెట్టుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. గ్లూ పెట్టేసేయండి. అంటే ఎక్కువ పెట్టుకోకండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకోండి. కొద్దిగా పెట్టుకుంటూ పైకి వెళ్ళండి బెటర్. ఓకే, ఒకటి రౌండ్ ఒకటి ఐకుందని నిలువుగా పెట్టానండి నేను. సారీ, అడ్డంగా పెట్టాను, నిలువుగా కాదు. ఈ పెద్ద బిట్సే కాబట్టి చేయితో కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, ఇలా వచ్చేస్తుంది. డిజైన్ అనేది మనం చేసేదాన్ని బట్టి దాంట్లో డిసైడ్ చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీ ఓన్ కంటెంటే తీసుకొని మీ ఓన్గానే చేయడానికి ట్రై చేయండి. ఇంతే అండి, ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే మీరు బ్యాంగిల్ సైజ్ని బట్టి డిజైన్ ఎంచుకోండి. అంటే ఇదంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అండి, ఇది నేను చేసేది. వాళ్ళకు నా దగ్గర ఉన్న డిజైన్స్ చూపిస్తే ఇది సింపుల్గా కొంచెం వాళ్ళు అంత ఎలా అంటే సింపుల్గా చేయండి, అంత హెవీ ఏమొద్దు. మళ్ళీ దీంట్లో వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటామన్నారనమాట. సో గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి వేసాక ఆరెంజ్ ఎక్కువ అయిపోతుంది. అది ఇది గోల్డిష్ ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ శారీ అంటండి ఇది. ఇట్లా అయితే వాళ్ళు వేసుకుంటామని చెప్పారు. వాళ్ళే గ్లాస్ బ్యాంగిల్స్ తెచ్చుకుంటామన్నారు, జస్ట్ నన్ను ఇవే మేక్ చేసి ఇవ్వమన్నారు అనమాట. సో అందుకని వాళ్ళ చాయిస్తోనే చేసిన. ఇది నా ఓన్ కంటెంట్ అయితే, అంటే నా ఓన్గా నేను చేసింది ఉంది వేరే ప్రోడక్ట్, అది డిజైన్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇది తీసుకున్నారనమాట. ఈ డిజైన్ కావాలనేసి అని చెప్పారు. మీకు కూడా ఎవరికైనా ఇంకా ఏదైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ పైన నాకు స్క్రోల్ అవుతూ ఉంటుందండి, ఒకసారి చూడండి. చూసి ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. బిగినర్స్కి అయితే ఉంటుంది పక్కా. అది మీ ఇంట్రెస్ట్ అండి, చెయ్యాలా వద్దా అనేది కూడా అది మీ ఇంట్రెస్టే. చేస్తే కనుక నేను ఏ టైంలో అయినా కాల్ అటెండ్ చేసి మీకు నేను రిప్లై అయితే ఇస్తాను పక్కా. కొంచెం రిప్లై లేట్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి. లేట్ అంటే లేట్ ఏం అవ్వదు, మీరు మెసేజ్ పెట్టిన వెంటనే ఇవ్వడానికి కుదరకపోవచ్చు. సో కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇట్లాంటప్పుడు ఉంటుందండి ట్విస్ట్. ఇప్పుడు చూడండి సేమ్ వచ్చింది, ఇక్కడ మనకు అసలు గ్యాపే లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే
ఇక్కడ ఒక డ్రాప్ కొంచెం ఇచ్చేసి కొంచెం దూరంగా ఇవి 2 పెట్టేసేయండి. అంతగా ఎవరేం గుర్తుపట్టరు, 2 ఉన్నా ఏం కాదు. అంటే బ్యాంగిల్స్లలో ఉంటాయి కదా, సో ఏం కాదనమాట. ఓకేనండి. సో వీటి డీటెయిలింగ్ అయితే ఎలా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇదండి, ఇది ఇప్పుడు చేసిన బ్యాంగిల్ అండి. సో ఇవి నేను నైటే చేసి పెట్టాను. ఓకే, ఇవి నైట్ చేసి పెట్టాను. ఇదైతే చూపించలేదండి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా తెలుసు కదా, థ్రెడ్ చుట్టి గ్లూ పెట్టేసుకొని సింగిల్ స్టోన్ పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. 3 mm స్టోన్ పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు సేమ్ దీంట్లోనే నేను ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను కదా, ఈ స్క్వేర్ ఇది ఒకదాని కింద ఒకటి పెట్టేశానండి. అందుకే ఇది కూడా నేనేం చూపించలేదు. ఇది చాలా నా ముందు వీడియోలో కూడా ఉంది ఇది సేమ్ డిజైన్. సో ఇవి చూపించలేను అనమాట. ఇది ఒక్కటే నేను కొత్తగా చేసింది కాబట్టి ఇది ఒక్కటి నేను చూపించాను. సో టోటల్గా ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకి. అంటే వాళ్ళకి గ్లాస్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తారు కాబట్టి మనకి ఇలానే వస్తుంది. ఇది పచ్చిగా ఉంది, కొంచెం టైం పడుతుంది. చూడండి, ముట్టుకున్నందుకే ఇది జరిగింది. ఇదండి టోటల్ లుక్ వచ్చి. ఒక నిమిషం. ఇట్లా గ్లాస్ మీకు ఇట్లా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇట్లా షైన్ అవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు దీంట్లో రెయిన్బో గ్లాస్ బ్యాంగిల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అవి వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ కలర్లో నా దగ్గర లేవు, ఉంటే నేను చూపించేదాన్ని పక్క. మరి వాళ్ళు ఎలా పేరప్ చేసుకుంటారో మనకు తెలియదు కదా. సో ఇవైతే ఇట్లా, ఇవి ఒక హ్యాండ్, ఇవి ఒక హ్యాండ్ అండి. ఈ మధ్యలో వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటారనమాట. ఇక్కడ అండ్ ఇక్కడ. ఇంకా వాళ్ళు ఎలా చేసుకుంటారో మనకు తెలియదు, కానీ మనకి ఇచ్చిన ఆర్డర్ అయితే ఇదేనండి. సో ఎలా ఉందో చెప్పండి. అలానే ఇప్పుడైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ని ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మీకు మెటీరియల్ కావాలన్నా ఒక్కసారి నాకు ఇన్ఫామ్ చేయండి. ఎవరికైతే మెటీరియల్ కావాలో నేను ప్రొవైడ్ కూడా చేస్తాను. ఓకేనా. ఒకవేళ నా దగ్గర లేకపోయినా నేను వేరే వాళ్ళ దగ్గర నుండి తెప్పించి ఇవ్వడానికైనా నేను ట్రై చేస్తానండి. ఓకేనా. బాయ్ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ చేయాలా, రబ్బర్ బ్యాండ్స్ చేయాలా, లేకపోతే మీకు హెయిర్ పిన్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఏది ఫస్ట్ నాకు ఏది కామెంట్స్ ఎక్కువ వస్తే నేను అది చేసి చూపిస్తానండి. ఈ బిగినర్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఒకసారి బిగినర్స్ ఎవరున్నా ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనండి. బాయ్.